वजीर आला चंद्रशेखर राव के कैंप ऑफिस प्रगति भवन का मुहासिरा करने की कोशिश के दौरान यूथ कांग्रेस के कारकुनों को पुलिस ने हिरासत में ले लिया और उनको शहर के मुख्तलिफ पुलिस स्टेशन मुंतकिल कर दिया। यूथ कांग्रेस के कारकुनों ने शहर में सनसनीखेज इज्तिमाई इस्मत रेजी के मामले की गैर जानिबदाराना तहकीकात का मुतालबा किया था। इस एहतजाज के सबब कुछ देर के लिए कशीदगी फैल गई। इस मौके पर यूथ कांग्रेस के लीडरों ने कहा कि शहर में शराब के इस्तेमाल में इजाफा हो रहा है, जिससे हैदराबाद की ब्रांड इमेज को ख़तरा लाहक हो गया है। उन्होंने इल्ज़ाम लगाया कि रियासत में हुकूमत पब्स और बार्स को सड़कों पर खोलने की इजाज़त दे रही है, जिससे इस्मत रेजी के वाक़यात में इजाफा हो रहा है। उन्होंने रियासती वज़ीर आला से मुतालबा किया कि वो हुकूमत की इस मामले में नाकामी और ख़वातीन की सलामती व तहफ़्फ़ुज़ में नाकामी के सिलसिले में बरसरेआम आवाम से मौज़रत ख़्वाही की जाए। మరి హైదరాబాద్ నగర నడిపొట్టున మరి గత వారం రోజుల్లో 5 మంది మహిళలను మానభంగం చేస్తే మరి ముఖ్యమంత్రి నిద్రపోతుండా ఫామ్ హౌస్ ఉండా తెలుస్తలేదు. ముఖ్యమంత్రి ఈ రోజు వరకు స్పందించలే. రాష్ట్రంలో ఉన్న మంత్రులు స్పందించలే. మహిళా మంత్రులు అయితే అసలు వాళ్ళు మరి మహిళలా కాదా అని చెప్పి అనుమానం వస్తుంది. సాటి మహిళలకు హైదరాబాద్ నగరంలో రక్షణ లేకపోతే ఒక్క మహిళా మంత్రి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్పందించి వెంటనే మరి మసీవుల్లా ఖాన్ ఎవరైతే వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉందో ఆయనను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది ఒక ప్రభుత్వ వాహనంలా. మరి దీనికి బాధ్యత ఎవరు? మరి హైదరాబాద్ నగరాన్ని ఒక బ్రాండ్ తయారు చేస్తాన్న కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ నగరంలో కనీసం మహిళలకు భద్రత లేదంటే మరి నువ్వు హైదరాబాద్ నగరాన్ని ఎంత నాశనం చేస్తావో అందరూ గమనిస్తున్నారు. దీనికి నువ్వు నైతిక బాధ్యత వహించాలి. వెంటనే రాజీనామా చేయి. మహమూద్ అలీ కూడా వెంటనే రాజీనామా చేయాలి. మీరందరూ రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇప్పటి వరకైనా మహిళలకు మరి భద్రత కల్పించాలి హైదరాబాద్ లో. దీనికి ముఖ్యమంత్రి వెంటనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని చెప్పేసి హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నారు.